నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. As well as not only from the singers fraternity, as well as being a Tamil Ammai born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also, we convey our sincere gratitude to Honorable Chief Minister Revanth Reddy sir. Father relation this is something more than that అండి. దిస్ ఇస్ see everybody ఒక రోజు పుట్టారంటే ఒక రోజు ఖచ్చితంగా ఈ భూలోక నుంచి విడిచిపోవాల్సిందే ఎవరైతే సరే. కానీ కొంతమంది ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది. అది దాంట్లో ఆ లిస్ట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడు ఉంటారు. బికాస్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి లెట్ ఇట్ బి తమిళ్ ఆర్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ మలయాళం, మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి తమిళ్లో ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ తెలుగు, పితామగర్ అని சொல்லுவாங்க తమిళ్. పితామగర్ అంటే హీస్ లైక్ అ గాడ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్, somewhat like he's a godfather to all of us. ఆయన లేరు అనేది ఎప్పుడు ఆ లోటు మేము ఎప్పుడు వరకు బతికి ఉన్నామో అప్పటి వరకు ఆ లోటు ఉంటుంది. అంటే కూడా ఆయన చెప్పిన విషయాలు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కుదిరిన వరకు మా జీవితంలో మేము ఫాలో చేస్తే అదే ఆయన ఆత్మసంతోషం. He has never seen musicians as ఒక పరభాష గాయనిగా గానో మ్యూజిషియన్ గానో ఇన్స్ట్రుమెంటలిస్ట్ గానో ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన స్కూల్లో పుట్టి పెరిగాము మేము, మాకు కూడా అలా లేదు. మాకు ఎలా సరిగమ బదని అనేది ఒక సప్తస్వరం 7 యూనివర్స్లో అలా అనమాట. ఎవరైతే సరే కళాకారులు అంటే మా ఫ్యామిలీ అంతే. ఆమని పాడవే హాయిగా మూగవైపోతూ ఈ వేళ తారా. అయ్యో ఆనందంలో పాట లిరిక్స్ మర్చిపోయచ్చు, క్షమించండి. సుమారుగా 40,000 పైగా పాటలు అనేక భాషల్లో పాడారు. సో కొత్తగా వచ్చేటువంటి సింగర్స్కి ఆయన ఇన్స్పిరేషన్ ద్వారా మీరేం చెప్పాలి? ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడం ముందు ఆయన హిస్టరీ ఫస్ట్ చదవాలి సార్. ఎవరైతే మా జనరేషన్కి నెక్స్ట్ వచ్చిన మాకే ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, ఇంకా మేము నేర్చుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఆయన గురించి తెలుసుకొని అర్థం చేసుకుంటేనే అదే పెద్ద భాగ్యం. దాని తర్వాత ఆయనలాగా ప్రాక్టీస్ చేసి పాడడం అనేది చూద్దాం. హితమైన ఒక తరుణం ఇది. భారతదేశం గొప్పగా ఇట్ సెలబ్రేట్స్ ఎస్పీబీ సార్. మ్యూజిక్ ఆల్వేస్ సెలబ్రేట్స్. మ్యూజిక్ అనేటప్పటికీ కొంతమంది హిస్టరీలో నిలిచి పోతారు. దాంట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడూ, ఆయన పేరు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయనకి ఇక్కడ విగ్రహం నిర్వహించి మర్యాద చేసిన మా ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మా తమిళం వాళ్ళ సార్బుగా, అలాగే మ్యూజిషియన్స్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వివాదం రావడం పట్ల ఎట్లా చూస్తారు? బాలుగారి విగ్రహం పెట్టడం సరైనది కాదు సార్. ఇది అవసరం లేని ఒక విషయం సార్. ఎందుకంటే బాలు గారు హ్యాస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఆల్ ద లాంగ్వేజెస్. ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ తమిళ అమ్మాయి. మాకు బాలుగారు ఎలా ఒక దేవుడు లాగానో అలాగే తెలుగు జనాలకి కూడా తెలుగు ఫర్ కాంట్రిబ్యూషన్ అంటే ఫర్ ది సొసైటీ. It is not only politicians, it is not only doctors or lawyers or other professions. Definitely musicians contribute ఎక్కువ చేస్తున్నారు. ఆయనలాగా అంటే తెలుగు వాళ్ళని గర్వపడుతున్నాం. తమిళ వాళ్ళకన్నా అంటే మా అమ్మ కడుపులో పుట్టలేదు ఆయన, మా తమిళనాడులో పుట్టలేదు, మా కర్ణాటకలో పుట్టలేదని ఎంతోమంది జనాలు తాపత్రయపడుతున్నారు. అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా గొప్పగా మనం అభిమానించాలి, గర్వహించాలి ఆయన గురించి. ఇది ఎవరైతే సరే సార్, తెలంగాణకైతే అంటే నాకే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది కదా, ఎవరో అతను ఆయన చాలా పోరాటం చేశారు, కష్టపడారు దేశం కోసం, ఆయన విగ్రహం పెట్టలేదు. ఆయన విగ్రహం కూడా తొందరగా రావాలని కోరుకుంటాం.